స్వర్ణలత అనేటువంటి భక్తురాలు వరంగల్లో ఉంటారు. ఈమె మంచి అంకిత భక్తురాలు, 7 సంవత్సరాలుగా సేవలు అందిస్తూ ఉన్నారు. మరి ఈమెకి ఎలాంటి అనుభవం వచ్చింది, ఎలాంటి ఇబ్బంది వచ్చింది, ఎలా తొలగిపోయిందో ఒకసారి విందాం. ఎట్లుందమ్మా? స్మెల్ ఒకటి లేదు స్వామి. మొన్న శుక్రవారం నుండి మెడిసిన్ వాడితే తగ్గలేదు. స్మెల్ లేదంటే టెస్ట్ చేపిస్తే పాజిటివ్ అని వచ్చింది. మరి ఎందుకు తిరిగావు పిల్ల? లేదు స్వామి, అది నేను తప్పించుకోలేకపోయాను. మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడికి మ్యారేజ్ ఫిక్స్ అయింది స్వామి. అయితే నేను రాను అని చెప్తే కూడా ఇక తప్పించుకోలేకపోయాను. సరే సరే సరే, ఇప్పుడు నువ్వు ధూమం వేసుకుంటున్నావా? సరే అమ్మా, ఇప్పుడు వేపాకు పౌడర్ ధూమం వేసుకుంటున్నావా? వేయట్లేదు స్వామి. నన్ను మొత్తం డోర్ క్లోజ్ చేసి బయట నుంచి గడి పెట్టేసి నాకు బయటకి మరి టాబ్లెట్స్ వేసుకుంటున్నావా అమ్మాయి? సరే 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 సరే, అయితే నువ్వు కూర్చొని శక్తిపాతం చేస్తాను. నేను 2 minutes చేస్తాను, అట్లే 5 minutes కూర్చో. జై గురు రమణానంద అండి. నా పేరు స్వర్ణలత, నేను వరంగల్ నుండి మాట్లాడుతున్నాను. మొన్న 9th నాకు సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాయి, దగ్గు ఇంకా గొంతు నొప్పి. తర్వాత నేను 10th రోజు నుండి మెడిసిన్ స్టార్ట్ చేశాను. ఒక 2-3 days చూస్తే తగ్గుతుందేమో అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి 11th డే రోజు నైట్ నాకు స్మెల్ రావట్లేదు అనమాట. 11th రోజు 12th రోజు టెస్ట్కి వెళ్ళాను. భయం వేసింది, స్మెల్ ఏంటి, ఏ స్మెల్ చూసినా రావట్లేదు అని చెప్పేసి. 12th రోజు పాజిటివ్ అని వచ్చింది. ఇది ఏదో డౌట్ ఉంది అని చెప్పి మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్ళి కూడా టెస్ట్ చేయించుకున్నాను. 2 times పాజిటివ్ అని చెప్పి వచ్చేసింది ర్యాపిడ్లో. భయం వేసింది. ఆర్పిటిసిఆర్ నెక్స్ట్ డే వచ్చింది, 13th రోజు రిపోర్ట్. ఆ రిపోర్ట్లో కూడా ఎక్కువే ఉంది వైరస్ లోడ్ అని చెప్పేసి చెప్పారు. అప్పటికే భయం వేస్తుంది. పీఠంకి ఇన్ఫామ్ చేశాను. స్వామి నాకు 13th రోజు నైట్ శక్తిపాతం చేశారు. ఆ శక్తిపాతంలో ఏం జరిగిందంటే, స్వామి కళ్ళు మూసుకోమ్మా, 5 minutes అయ్యాక కళ్ళు తెరవాలి అని చెప్పారనమాట. ఆ కళ్ళు మూసుకున్నప్పుడు ఏం జరిగిందంటే, ఎవరో వెళ్ళిపోయినట్టు, ఇట్లా బాడీ నుంచి అంతా ఫుల్ షివరింగ్ అయ్యి ఎవరో నా నుంచి వెళ్ళిపోయినట్టు అనిపించింది. భయం పడుతున్నట్టు అనిపించింది. వాళ్ళు వెళ్ళిపోయాక చాలాసేపు వరకు బ్రీత్ చాలా ఎక్కువ వచ్చిందనమాట, కంట్రోల్ అవ్వలేదు ఒక 2-3 minutes వరకు. నెక్స్ట్ సరే అని 5 minutes అయ్యాక కళ్ళు తెరిచేసాను. ఆ నెక్స్ట్ డే 14th రోజు మార్నింగ్ నుండి స్మెల్ రావడం స్టార్ట్ అయింది. నాకు లైట్గా ఏది చూసినా కొంచెం తెలుస్తుంది అనమాట. సరే అని హ్యాపీగా ఫీల్ అయ్యాను. అట్లనే మెడిసిన్ కూడా వాడుకుంటూ వచ్చాను. ఇవాళ 19th నేను ఇవాళ మళ్ళీ అగైన్ ర్యాపిడ్ టెస్ట్కి వెళ్ళాను. నెగటివ్ వచ్చిందండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. శివశక్తి సాయిలకు, లివింగ్ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురువుకి అనువున రుణపడి ఉంటానండి. ఇంతటి అనుభవాన్ని కలిగించినందుకు స్వామివారి పాద పద్మాలకు అనంత కోటి ప్రణామములు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారా బాబు, నేను మీకు చెప్పాను కుండలిని ఎలా ఉంటుందో దాన్ని వర్ణించడం కూడా కష్టం అని. ఈ అమ్మాయికి ఆ పవర్ అటాక్ కాగానే చూడండి ఎలా గిలగిల కొట్టుకున్నదో. ఇంకా నా మాటలు విని కంట్రోల్ చేసుకునే స్థితిలో కూడా లేదు ఆమె. అంటే దాన్ని మంచి కుండలిని మూమెంట్స్ అంటారు. ఇందాక అమ్మాయి ఒక మాట చెప్పినది, ఎవరో నా నుంచి బయటికి వెళ్ళిపోయినారు అని. ఇంకెవరు? ఇగో కరోనాదేవో తెలిపోయింది. నేను చెప్పాను కదా మీకు, వాళ్ళు వస్తారు, వాళ్ళతో పాటు గురువు కూడా వస్తాడు, అమ్మ కూడా వస్తుంది, అమ్మ దంతది, ఆమె పోతుంది. ఇదే జరిగేది అందరికి కూడా. ఈ రకంగా ఈ అమ్మాయి స్వర్ణలత కూడా చాలా క్రిటికల్ స్టేజే. ఎందుకు క్రిటికల్ స్టేజ్ అంటే, సిక్కిం కరోనా శక్తి వచ్చేసింది. ఎప్పుడైతే శక్తిపాతం చేయడం జరిగిందో చూసారా, ఆ శక్తి అనేది ఏం చేసింది, కరోనా శక్తిని బయటికి పారద్రోలింది. వితిన్ 1 dayలోనే చూడండి ఆ అమ్మాయికి స్మెల్ రావడం జరిగింది. చూసారా, స్మెల్ వచ్చింది, ఎవరు బయటికి పోయినారు, ఆ అమ్మాయికి ఆరోగ్యం కలిగింది, నెగిటివ్ కూడా వచ్చింది.
ఎందుకు వచ్చింది మరి ఇట్లా అని అంటే 7 సంవత్సరాలుగా సేవలు చేసింది. మరి ఆ పుణ్యఫలం ఎక్కడ పోతుంది? ఎక్కడికి పోతుంది? చెప్పాం కదా, చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవ. నేను అమ్మాయికి ఎన్నోసార్లు శతిపాతం చేశాను, ఎప్పుడు ఇటువంటి అనుభవం అమ్మాయికి రాలే. చూడండి, కరోనా పుణ్యమా అని ఆ అమ్మాయికి కుండలిని జాగృతి కలిగింది. కరోనా వచ్చింది పోయింది, కానీ ఈ నెపముతో ఈ అమ్మాయికి మంచి కుండలిని జాగృతి కలిగింది. నేను కనుక కంట్రోల్ చేయలేదనుకోండి, ఆ అమ్మాయి సమాధిలోకి పోయినా పోతుంది. అంత ఫోర్స్ ఉంది. ఇంకా అమ్మాయికి ధ్యానం బాగా కుదురుతుంది, కూర్చుంటే చాలు ఇంకా ధ్యానంలోకి వెళ్ళిపోతుంది. అటువంటి స్థితి కలుగుతుంది. ఈ రకంగా స్వర్ణలత భక్తురాలు మంచి ఎక్స్పీరియన్స్ను, శివశక్తి సాయినాథుల అనుగ్రహాన్ని పొందడం జరిగింది.